చదువుకుందాం. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములు చెప్పండి మానివేయవలెను. ఇక్కడ రెండు మాటలు మనం చూద్దాం. మనుషులందరూ కూడా దుర్మార్గములను విడిచిపెట్టాలి. రెండోది, తాము చేయు బలాత్కారములు మానివేయాలి. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకునవలెను. జనులు మనోపూర్వకంగా దేవుణ్ణి ఏడుకొనవలెనని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు ఆ మాట చెప్పిన వెంటనే వాళ్ళు కూడా చెడుతనములు మానుకొనగా వారు చేయుచున్న క్రియలు దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. చాలు. ఈ నినివే పట్టణము నాశనము అవుతుందని ప్రకటన చేశాడు. దేవాతి దేవుడు యోనాను పంపి ప్రకటన చేశారు. ఆ ప్రకటన విన్న తర్వాత రాజు మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా వారు రాజవస్త్రాలు తీసేశాడు రాజుగారు. మనుషులందరూ కూడా వారి యొక్క దుస్తులు పక్కకు పెట్టి వేసి ప్రతి ఒక్కరూ గోనెపట్ట ధరించిరి. ఎందుకంటే మనం చనిపోతాం గనక ఆ దేవుణ్ణి ఏడుకుందాం. మనము దుర్మార్గమైన పనులు చేసాము, ఆ దుర్మార్గతను కూడా విడిచిపెట్టి ప్రభువాన్ని దేవుణ్ణి ఏడుకుందాం అని ఆ దినాల్లో నినివే పట్టణంలో ఉన్న వారందరూ కూడా వారు చేరి దేవాతి దేవునికి ఇష్టమైన రీతిలో ఉండగా కీడు చేస్తానన్న దేవుడు కీడు చేయక మానివేసెను. ఏమండి, దేవుడు కీడు చేస్తాడా? కీడు చేయడండి. నీవు కరెక్ట్గా ఉండటానికి హెచ్చరిక. ఆ హెచ్చరికకి లోబడ్డారు వాళ్ళు. బలాత్కారాలు మానేశారు, చెడుని విసర్జించారు. దేవుడు వాళ్ళని చూశాడు. దేవుడు అందరినీ చూస్తూ ఉన్నాడు. ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఏమేమి చేస్తున్నారు అన్నీ ఆయన కనిపెడుతూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన జీవము మనలో ఉంది. మనం జీవము కలిగి ఉన్నామంటే ఆయన జీవం మనలో ఉంది కనుక ఆయన మనల్ని ప్రేమించి వీళ్ళు ఏమేం చేస్తున్నారు కనుక వీళ్ళు మార్చబడాలి. వీడి చెడుతనం బలాత్కారాలు మానివేయాలని చెప్పేసి నాశనం అయిపోతారు. 40 రోజుల్లో ఎంత భయం వేసిందో. నాశనం అనే మాట ప్రతి ఒక్కరికి భయమే. పొద్దున్నే లేచినప్పుడు ఆ మాట విన్నారనుకో ఏమనిపించింది మీకు? పొద్దున్నే ఏ మాట విన్నాను కదా, భయం వేస్తూ ఉంటుంది. అసలు అనకుండా ఉంటే మంచిది కాదు. అందుకని అనకుండా ఉండాలని ఆయన చెప్పాడు. ఆయన ఎనడు అలా ఉండకూడదని ఆయన చెప్పేది. ఇంకోసారి అంటాడు, సమ్మతించి నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. ఆయన మాట వినాలి. నినివే వారు ప్రకటన వినగానే వాళ్ళు దేవునికి ఇష్టకరమైన రీతిలో ఉన్నారు గనక వారు చేస్తున్న చెడును విసర్జించారు, బలాత్కారాలు మానివేశారు. అవును, దేవుడు ప్రేమ కలిగిన వాడు. దేవుడు తీర్పరి, గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ కలిగిన వాడని ఇష్టానుసారంగా చేసుకుంటూ పోతే
ఆయన ఊరుకోడు, గుర్తుపెట్టుకోండి. శిక్ష కూడా ఉంటుంది. చెప్పండి, ప్రేమ కలిగిన వాడు తీర్పరి, దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. దేవుని బిడ్డలు ఇష్టానుసారంగా ఉండటం ఆయనకి మంచిది కాదు. అందరం దేవుని బిడ్డలమే. ఎవరైతే ముందు దేవుణ్ణి ఎరిగి అంగీకరించి ఆయన అడుగుజాడలు నడుచుకుంటూ పోతారో వాళ్ళని మరి ఎక్కువగా హెచ్చరిస్తూ ఉంటాడు. ఎందుకంటే నీ ద్వారాగా వాళ్ళు కూడా రావాలి కదా. అందుకని ఈ నినివే పట్టణస్థులకేమో అలాంటి చెడును, అలాంటి బలాత్కారాలు చేసేవాళ్ళు కనుక 40 రోజుల్లో నాశనం అయిపోతారు అనగానే భయపడ్డారు కదా. ఈ దినాల్లో భయం లేదు తెలుసా మీకు జనానికి. ఒరే బాబు జాగ్రత్త, అమ్మా జాగ్రత్త అని చెప్తే ఇంటికాడ తల్లిదండ్రులు చెప్పిన మాట వింటున్నారు అక్కడ బట్టికే. బయటికి వెళ్ళినాక వాళ్ళు ఇష్టం. చెప్పండి, బయటికి వెళ్ళినాక. అందుకని ఒక భక్తుడు అన్నాడు, బాగా వింటే బాగుపడతారు, బాగా వినకపోతే బాధపడతారు. అమ్మ నాన్న చెప్పిన మాటలు జాగ్రత్తలు బాగా వింటే బాగుపడతారు. అర్థమైంది కదా. చెప్పిన మాటలు బాగా వినలేదనుకో బాధపడతారు, తర్వాత లేకపోతారు. మనం ఏం చేస్తాం? చూస్తున్నాం కదా. ఈ చూస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మన పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నినివే పట్టణస్థులు అలాగనే వాళ్ళు విడిచిపెట్టిన తర్వాత ఆయన కీడు చేయట మానెను. బా, ఎంత మంచి మాట. కీడు చేయట మానెను. దేవుడు కీడు చేసేవాడు కాదు. కీడు ఎందుకు చేస్తున్నావు చెప్పండి. అసలు బలాత్కారాలు, చెడు ఎందుకు చేస్తున్నారు చెప్పండి. కనుక శరీరము అదుపులో ఉంచుకోవాలి. దేవుని బిడ్డలైన వారు మరి ముఖ్యంగా ఈ శరీరము ఇష్టానుసారంగా బ్రతకమన్నట్టుగా ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఆత్మ ఏమంటుందంటే నేను చెప్పినట్లుగా వినమని చెప్పంటుంది. ఇప్పుడు ఎవరు ఆత్మ విధానం నడుచుకోవాలనుకుంటే వాళ్ళు బాగుంటారు. ఏముందలే అనిపోతే ఇలా వెళ్ళిపోతున్నారు చాలామంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే శరీరానుసార మనస్సు దేవునికి వ్యతిరేకంగా ఉంటుంది, ఆత్మానుసార మనస్సు ఆయనకి ఇష్టంగా ఉంటుంది. కనుక ఈ రెండు కూడా లోపలే ఉండయి. ఆత్మానుసారమైన మనసేమో కనపడదు, శరీరం మనసు అంటే ఈ శరీరము స్వభావం మనకి కనపడుతూ ఉంది. అందుకని మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము మన పిల్లలు జాగ్రత్తగా లేకపోతే రేపు కూర్చొని ఏడిసిన ఉపయోగం లేదు. పెద్దవాళ్ళు ఒక మాట చెప్పేవాళ్ళు, చేతులు కాలినాక ఆకులు పట్టుకోవటం మంచిది కాదు. అంటే అర్థమైంది, ముందుగానే జాగ్రత్త పడాలి. ఈ భయంకరమైన దినాల్లో మరీ ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎందుకు ఇలా ఉండాలి అని అంటే మనం క్షేమంగా ఉండటానికే కొన్ని హెచ్చరికలు జరుగుతూ ఉంటాయి. అర్థమైంది కదా. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, ఈ లోకం ఎందుకు ఇంత స్పీడ్గా వెళ్ళిపోతుందంటే మోసపోతున్నారు. చెప్పండి, మోసపోతున్నారు. అందుకని మరొకసారి దానికి వాక్యం ఏముందంటే మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. ఇది కృపకాలం కదా, నీకు శిక్ష వెంటనే రాదు, అర్థం కాదు. మనుషుడు ఏమి విత్తునా పంటనే కోస్తారండి. నినివే పట్టణస్థులు చెడుని విడిచిపెట్టారు గనక, బలాత్కారాలు మానివేశారు గనక చూస్తూ ఉండగానే దేవుడు వారికి చెప్పండి వేస్తానన్న చెడు కీడు చేయకుండా మానివేసెను. దేవాతి దేవుడు మనం అందరమీ భూలోకంలో అందరం కూడా బాగుండాలని ఆయన ఉద్దేశం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు.
ప్రేమించి ఆయన ఏమన్నా అంటే అందరినీ రమ్మన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుస్తున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, భారములు నీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఆ తర్వాత నా కాడి ఎత్తుకోండి, అది మీకు సులువునిస్తూ ఉంది. నా యొద్ద నేర్చుకోండి. ఎవరు వస్తున్నారు నేర్చుకుంటానికి? సెల్ ఫోన్లో ఇంత పిల్లలు దాంతో ఆడుతున్నారు తెలుసా? ఏమి నేర్చుకుంటున్నారు చెప్పండి? ఏమి నేర్చుకుంటున్నారు పిల్లలు? ఆ ఫోన్ చూపించి భోజనం పెడుతున్నారు. అది అలవాటు అయిపోయింది. చూసారా ఏమి నేర్చుకున్నారు పిల్లలు? మత్తయి సువార్తలో అంటాడు 11:28 అక్కడ అన్నమాట అంటాడు, నా యొద్దకు రండి, నా కాడి సులువు, నా భారము తేలిక. అవునా? అర్థమవుతుందా? ఈ సమయంలో మనం గ్రహించాలి ఎందుకు పిలుస్తున్నాడు ఆయన. ఆయన పిల్లలం కదా, పిలుస్తూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు, భారాలు తొలగిస్తూ ఉంటాడు. ఇంకేం చేస్తాడంటే నా యొద్ద నేర్చుకోండి. పిల్లలు ఏమేమి నేర్చుకుంటున్నారో అవి మీకు తెలుసు కనుక పిల్లల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల విషయంలో జాగ్రత్త లేకపోతే ఏడ్చేది మనమే. ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకని నినివే పట్టణస్థులందరినీ ఆయన కాపాడాడు. అర్థమైంది కదా అని కొన్ని మాటలు నేను చెప్పాను, ఎందుకంటే మనకు ఉదాహరణగా మనం ఎలా ఉండాలి. సొదొమ గొమొర్రా పట్టణాన్ని గురించి మనం చూసినట్లయితే వాళ్ళకి హెచ్చరిక లేదు, ఇక అయిపోయింది. లోతు అక్కడ ఉన్నాడు, అనుదినము ఆయన నొప్పించారంట. లోతుని, అబ్రహాం యొక్క సోదరుని కుమారుని లోతుని సొదొమ గొమొర్రా పట్టణస్థులు అనుదినము కూడా బాధ పెట్టారు. అందుకని దేవుని తీర్పు వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటే హెచ్చరించాడు. హెచ్చరికలకు వినలేదు, నా ఇష్టము అన్నట్టుగా వెళ్ళిపోయారు. తర్వాత లోతు కుటుంబం సభ్యుల్ని, అలా కుమార్తెల్ని, లోతు భార్య మాత్రమే బయటికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. పైనుండి అగ్ని గంధకాలు కాల్చివేసెను. ఎందుకని? ఆ పట్టణానికి కాపాడాడే, కీడు చేయకుండా మేలు చేసాడే. ఈ పట్టణానికి ఎందుకు ఇలా జరిగింది? దేవుడు ఎంత అన్యాయస్తుడు అని అంటారు కదా. దేవుడు అన్యాయస్తుడేనా? అన్యాయస్తుడు దేవుడు? నీవు నేను ఆ మాట అంటానికి కూడా అర్హత లేని వాళ్ళమే. నోరు డొల్లిద్ది అంతే, నాలుగు డొల్లిచ్చిద్ది ఆ మాట. అందుకని అన్యాయస్తుడు కదా ఆయన, న్యాయవంతుడు. న్యాయవంతుడు కాబట్టి హెచ్చరించాడు, తెలియచేశాడు, కాపాడాడు. వీళ్ళు మటుకి హెచ్చరించినా కూడా అస్సలు లెక్క చేయలేదు. లోతు ఇంటి మీదకి దొమ్మిగా వచ్చారు. చెప్పండి, ఎట్లా వచ్చారు? దొమ్మిగా వచ్చారు. లోతు బతిమలాడుతుంటే లోతుని దూతలు లోపల లాక్కొని తలుపు వేశారు. అలాంటి భయంకరమైన జనాంగం వాళ్ళ మధ్య నొప్పించుకుంటూ ఉన్నాడు. దినదినము కూడా నొప్పించుకుంటూ ఉన్నాడు ఆయన, బాధపడుతూ. భయంకరమైన జనాల మధ్య ఉన్నాడు కనుక ఆ యొక్క లోతు దినాల్లో లోతు ఇంటి మీదకి దొమ్మికి వచ్చినప్పుడు పలికిన మాట,
లోతుని లోపలికి పిలిచేసి దూతలు తలుపి వేశారు. దొమ్మిగా వచ్చారు. ఆ దూతలు అలా అంటంతోనే కనులు కనపడలేదు. చెప్పండి, ఏమని చెప్పండి? కళ్ళు కనపడకుండా పోయినాయి. కారణం చెప్పండి. ఇలాంటి భయంకరమైన వాళ్ళు ఉంటున్నారు. అప్పుడు ఎంతగానో తన కుమార్తెలను పెండ్లాడనైనా అక్కడికి మాట్లాడుకున్నాడు. పిల్లల్ని అక్కడ ఇద్దాంలే, అక్కడే ఉంటున్నాలే అని. వాళ్ళ అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళాడు. త్వరగా రావాలనో అని చెప్తుంటే, అవునే అయ్యా వస్తానని వెళ్ళాడు లోతు. అల్లుళ్ళ దగ్గరికి వెళితే ఇంకా పెళ్ళి కాలేదండి, ఇద్దాము అనుకొని ఉండొచ్చు. అప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి, బాబు ఈ యొక్క పట్టణము నాశనం కాబోతుంది, లేకపోతే ఇక్కడి నుంచి లేండి, స్థలం ఇడిసి రండి అని అన్నాడు. ఆయన్ని వెగతాళి చేసిరి. చూసారా? ఎగతాళి చేసిరి, హేళన చేసిరి. అగ్ని గంధకాలకి కాలిపోయిరి. రమ్మన్నాడా లేదా? పోనీ ఇద్దరನ್ನು వస్తే బాగుండేదేమో. ఆ ఇద్దరు కూడా రాలేదు. కనుక అగ్ని గంధకములు పైనుండి రావడంతో మొత్తం కూడా నేల మొలకలు లేకుండా కాలిపోయిను. ఈ రెండో రోజు కూడికలో మన బలాత్కారాలు, మన చెడు విసర్జించాలి. ఎవరికి వాళ్ళే తెలిసింది, వాళ్ళైతే తెలుసుకున్నారు, వెంటనే వచ్చేసి విడిచిపెట్టారు, మానేశారు. వాళ్ళు పశ్చాత్తాపడతము చూశాడు దేవుడు. నిన్నెవరో మనుషులు చూడాల్సిన పని లేదు, దేవుడు చూస్తాడు నిన్ను. దేవుడే నిన్ను చూసేవాడు. శిక్ష రాకుండా కాపాడేవాడు కూడా ఆయనే. ఈ మాటలు వింటున్నా మనం ఎలా ఉన్నారు? నేను ఇంకొక మాట చదివిస్తాను రండి. మనుషులు ఎలాంటి వారు? 9వ వచనం 4:9, యోనా గ్రంథం 4:9. ఇందాక 3:9 చదివారు కదా. అప్పుడు దేవుడు, చెప్పండి వింటున్నారా? చెట్లు అంటే చాలా మంచిది అందరికీ. ఈ చొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా, చూడండి మనిషి ఏమంటున్నాడు చెప్పండి. స్వరశెట్టు విషయంలో నువ్వు బాధపడుతున్నావు అని అంటే, నువ్వు కోపడతావు న్యాయమేనంటే ప్రాణం పోవునంతగా న్యాయం అంట. అబ్బా, ప్రాణం పోవునంతగా న్యాయము. దైవజనం లోపల రావాలి. ప్రాణం పోవునంతగా, స్వరశెట్టి విషయంలో ప్రాణం పోవునంతగా న్యాయం అన్నాడే. అర్థమైందా? స్వరశెట్టు అండి. ఆ స్వరశెట్టు అతనికి నీడనిచ్చింది. ఆ నీడనిచ్చినందుకు అతనికి తెలియాలని దేవుడే చెట్టును బలిపించింది ఆయనే, ఏరు పురుగును పంపించింది ఆయనే, సుఖం చూపించాడు, కష్టమేందో చూపించాడు. అతనికి అర్థమైంది. మనుషుల సంగతి అర్థం కాల, స్వరశెట్టు సంగతి అర్థమైపోయింది. అర్థమైంది. చెప్పండి, ఏమైంది చెప్పండి. అర్థమైంది.
అందుకని ఏమంటున్నాడు, ప్రాణం పోవునంతగా నేను కోపించుకోవటం. తర్వాత చదువు. అందుకు యెహోవా, చూడండి, నువ్వు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే ఎండిపోయిన సొసైటీ విషయంలో చెప్పండి ఏమన్నాడు, నువ్వు విచారపడుచున్నావే. అయితే చూడండి, 120,000 కంటే ఎక్కువైన కుడి ఎడములు ఎరగని జనమును బహు పశువులను గల ఈ నినివే మహాపురం విషయంలో గట్టికి స్తోత్రం చెప్పండి. దేవుడు చూసారా, మనుషుడికి విచారం లేదు, కానీ చాలా మందికి విచారం ఉండదు. వీళ్ళకి ఎట్టనే జరగాలి అంటారు. పాపం ఏదన్నా తెలిసో తెలియకో ఇప్పుడే మీ ఇద్దరు కోపాడుకున్నారనుకో, వాళ్ళకి ఏదో నష్టం కలగలనే వీళ్ళకి ఎట్టనే జరగాలనుకుంటారు. మనుషులు స్వభావం ఇది. కాదు అట్ట ఉండకూడదు. అందుకంటున్నాడు, ఆయనకి కనువిప్పు కలుగు చేశాడు సరస్వతి విషయంలో. కనుక ఈ 4:9 కాడి నుంచి మనం చదువుకున్నాం. సొరసెట్ని యోనాకి అంటే దేవుని వెరిగిన వారి కనువిప్పు కలగటానికి దేవుడు చేశాడు. అయితే అక్కడ అన్నమాట 120,000 కంటే ఎక్కువ ఉండి కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులు గల నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చును. ఈ సమయంలో అర్థం కాని వాళ్ళకి అర్థమగినట్లుగా ఆ యొక్క సొరసెట్టు విషయం చూపించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఎరిగిన వాళ్ళమే, ఎరగని వాళ్ళు చాలామంది ఉన్నారు. వారి విషయంలో మనం ప్రేమించి వారి విషయంలో ఎంతో మనము సాత్వికంగా దీన మనసుతో వాళ్ళతో మాట్లాడాలి. ప్రభువారు అందుకని ఆ సూచన కలుగు చేసిన తర్వాత అయినా అర్థం కాల అతనికి. అందుకని ఆ ప్రజలు నేను ఎందుకు కాపాడానంటే, వాళ్ళు కుడి ఎడమలు ఎరిగిన వాడు, నువ్వు తెలిసిన వాడుగా, నువ్వెందుకు ఇలా చేసావు చెప్పు. యోనా ఎరిగిన వాడే. కనుక ఈ సమయంలో చెడుని బలాత్కారాలు మానివేశారు. వాళ్ళని చూడంగానే దేవునికి ఎంత జాలి ప్రేమ కలిగిందో ఈ యోనాకు మటుకి కలగల. అందుకని ఆయన కూడా కలిగించేటట్టుగా దేవుడు ఏర్పాటు చేసి అతనికి కూడా కనివిప్పు కలగాలి, ప్రజలు కూడా కలగాలి. ఈ ఎవరు కూడా నశించిపోవడం ఆయనకి ఏమాత్రమో ఇష్టం లేదు. అర్థమైంది కదా. ఈ సమయంలో ఇంకా నేను మాట్లాడాల్సిన రోజు కాదు. ఇప్పుడు ఏం జరిగిందంటే తారుమారు అయిపోతుంటే ఒకసారి ఒక రోజున దైవజనులు నన్ను ఆహ్వానించారు. వాళ్ళు ఎట్టానే కోటానికి నేను ఆహ్వానించినట్టు నేను కూడా అలాగనే వెళ్ళిపోయా. ఆడపోయి ఆ చర్చి కాడపోయి అడిగితే ఇక్కడేం లేదు పాస్టర్ గారు, గుంటూరులోనే అని అన్నారు. ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు కూడా ఏం జరిగిందంటే, గుంటూరులో మనకి నిన్న ఈరోజు రేపు కూటమైతే కుడికలైతే కంతేరు పోయి రావాల్సి వచ్చింది. ఏం చేద్దాం? అర్థమైందా? అంటే ఒకరోజు నేను, ఈరోజు వాక్యం అందించిపోయి పాస్టర్ గారు కమల్ గారు. అర్థమైంది కదా. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజు, భయంకరమైన రోజు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రార్థన చేస్తున్నారా మీ ఇళ్లలో? ప్రార్థన చేస్తుంటే కుడి చేయి పైకి చూపించు. ఈ రోజు నుంచి చెయ్యండి. అంటే చేయి చూపించినందుకు ఏదో మీకు ఏదో ఇద్దామని కాదు, కానీ ఈ రోజు నుంచి, అంటే యోనాకు కూడా ఇచ్చాడు కదా ఛాన్స్, ఇచ్చాడా లేదా? అలా తతిమూలు అందరూ కూడా మీరు ప్రార్థన చేయండి. పరిస్థితులు బాగాల, ప్రార్థనే వాక్యం సరి చేసుకుంటానికి ప్రార్థన చేసుకుంటే బలంగా ఉండి ప్రభువుకి ఇష్టంగా ఎక్కువగా ప్రార్థన చేస్తే తక్కువగా మాట్లాడతారు. చెప్పండి, ఎక్కువగా ప్రార్థన చేస్తే తక్కువగా మాట్లాడతారు. మీరు కావాలంటే చూడండి, ఎక్కువగా గంటలు దేవుని సన్నిధిలో గడిపేవాళ్ళు ఎక్కువగా మాట్లాడరు. అసలు మాట్లాడకుండా ఉండే ఉంటారు. ముచ్చులు వాళ్ళ సంగతి చెప్పట్లా,
వాళ్ళని ముచ్చులు అనాలి. అసలు మాట్లాడకపోతే అట్ట. కనుక అలా కాకుండా మనం ప్రార్థనలు ఎక్కువ గడపాలి. కనుక దైవజనులు ఏం మోసుకొచ్చారు నాకు తెలియదు. అందరు కూడా ఒక చిన్న ఒక వచనం లేదా 2 వచనాలు పాడుకుందాం. శాశ్వతమా ఈ దేహము. ఈ పాట పాడిన ఆమె ఈ మాట మళ్ళా చెప్తున్నానండి. 2 చేతులు జోడించి